23 కీర్తన 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయు. బైబిల్ పట్టుకుంటే తప్పేంటి? బైబిల్ పట్టుకుంటే తప్పేంటి? బైబిల్ పట్టుకున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్న కొన్ని వ్యాఖ్యల గురించి మనం మాట్లాడదాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారు అయితే వాక్యం చదివారు మత్తయి సువార్త గురించి. వీటన్నిటి గురించి మాట్లాడదాం. 3 వీడియోలు పెట్టబోతున్నాను నేను. ఈ వీడియోలో ఒకే వీడియోలో 3 వీడియోలు చూపించబోతున్నాను. ఆ 3 వీడియోలు చూడండి. ఎవరిదంటే కనుక చంద్రబాబు నాయుడు గారిది ఒకటి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారిది ఒకటి, అలాగే వైవి సుబ్బారెడ్డి గారిది ఒకటి. ఈ 3 వీడియోలు అయితే కనుక మీకు చూపించబోతున్నాను. చూసి మీ అభిప్రాయం చెప్పండి, నిష్పక్షపాతంగా చెప్పండి, కులాలకి మతాలకి అతీతంగా చెప్పండి. ఎవరిదో తప్పో మీరు క్లియర్గా చెప్పండి. ఫస్ట్ అయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చేరాలంటే కనుక మీ బాధ్యతగా లైక్ చేయండి. వాస్తవాలు ఏంటో ప్రజలు తెలుస్తాయి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మొదటి అభియోగం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి. ఏమని మాట్లాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే, భూమన కరుణాకర్ రెడ్డి ఓ టీటీడీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తన కూతురు పెళ్లి క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు అని అన్నారు. అసలు వాస్తవంగా అయితే కనుక దాని తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు వివరించారు, ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ మ్యారేజ్ చేయాల. ఇది వాస్తవం. ఎలా చేశారు? పక్కాగా ఏంటి, పండితులు పురోహితులు అందరూ సాక్షిగా 30,000 మంది సుమారు ఏంటి అంతమంది మొత్తం వచ్చిన వాళ్ళ మధ్యలో ఏంటి హిందూ సాంప్రదాయ ప్రకారంగా పెళ్ళైతే చేశారు. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ కూతురు గారిది పెళ్ళైతే కనుక హిందూ సాంప్రదాయ ప్రకారంగా చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కనుక వాళ్ళ వియంకులు అంటే కూతురు భర్త వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ అయితే కనుక క్రిస్టియన్ మ్యారేజ్ వాళ్ళు చేసుకున్నారు. అది ఈయనకి సంబంధం ఏముంటుంది? వాస్తవంగా మాట్లాడాలంటే ఇప్పుడు పిల్లని మన ఇంటికాడి చదివినటువంటి పెళ్లి మనం ఏ పెళ్లి చేసామన్నది దాని గురించి అయితే మాట్లాడాలి, తప్పలేదు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసుకున్న పెళ్లి గురించి మనకు సంబంధం ఏముంటుంది? కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తుంది వాస్తవమే. హిందూ పెళ్ళే చేశాను నేను, మెదక్ చర్చిలో జరిగినటువంటి పెళ్లి నేను చేయించింది కాదు, వాళ్ళు చేసుకున్న పెళ్ళిది అనేది ఆయన మాట్లాడతాడు. అదొకటి అబద్ధం మాట్లాడటం, దాన్ని నిజమైతే కనుక అది వాస్తవం అయితే కనుక. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి ఈ బైబిల్ పట్టుకుందని అన్నారు. దీనికి ముందు ఫస్ట్ అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఆయన దానికి వివరణ ఏమి ఇచ్చాడో ఆ వీడియో పెడతాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి గారి బైబిల్ పట్టుకున్న గురించి మనం మాట్లాడుకుందాం. ఈ క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ డాటర్ మెదక్ లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో తప్పలేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. ఈ క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ డాటర్ మెదక్ లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో తప్పలేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురి తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొన్నాను, మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. నా కూతురు పెళ్లి నేను హిందూ సాంప్రదాయం ప్రకారం వేద మంత్రోచ్చారణ మధ్యన నా కూతురి పెళ్లి జరిపినాను. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్ గా మీరు చూపిస్తే, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే నన్ను క్రిస్టియన్ అంటున్నారు కదా. మీరు అసలు హిందువే కాదు, ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోలు చూసి, మరి పవన్ కళ్యాణ్ గారు 3వ భార్య ఓ క్రిస్టియన్ కదా,
మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే, మరి ఆయన నువ్వు క్రిస్టియన్ అనండి, మరి నన్ను ఎలా అంటారు క్రిస్టియన్ అని? ఈయన మరి లోకేష్ ముసల్మానా, మరి నువ్వు ముస్లిం అనాలనా? లోకేషా సలాం బాయా? అసలాం బాయా ఆయన. మరి లోకేష్ గారు క్రిస్టియన్ యువతులతో తిరుగుతున్నటువంటి ఈ ఫోటోని ఏమనాలా? క్రిస్టియన్ అనాలనా? విన్నాం కదా, చూసాం కదా ఆయన ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు. దానికి తగ్గట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చిన వివరణ ఏంటో మనం క్లియర్గా చూసాం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి సతీమని బైబిల్ పెట్టుకుందంట. బైబిల్ పెట్టుకుంటాం తప్ప అని అంటే కనుక దానికి సమాధానం మీరే చెప్పాలి. దాని గురించి నేను ఏం మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గారు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి చైర్మన్ పదవులు ఇస్తే భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళకి టీటీడీ చైర్మన్లు ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, ఎలా ఉండకపోతే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అంతకు ముందు టీటీడీ సభ్యుల్లో కొంతమంది అలాగే చైర్మన్గా చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన హయాంలో వాళ్ళు ఏ తప్పులు చేయలేదంటారా? గోమాంసం విక్రయించే వాళ్ళు కూడా బోర్డు మెంబర్లుగా పెట్టారు అప్పట్లో. ఇలా చాలా అయితే జరిగినాయి. కాబట్టి ఓకే, బైబిల్ పెట్టుకుంది ఆమె చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తప్పు అయితే తప్పే కాదన్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు అంగను మత్తయి సువార్త అని ఆయన వాక్యం చదువుతున్నారు కదా, వాక్యమే చదివాను ఆయన డైరెక్ట్. మరి బైబిల్ పట్టుకుంటే తప్పైనప్పుడు వాక్యం చదువుతూ ఒక చర్చిలో మాట్లాడినప్పుడు అది తప్పేగా. కాబట్టి నన్ను అడిగితే ఒకటి చెప్తానండి, నేను కులాలకి మతాలకి ఏంటి అతీతంగా మాట్లాడాల్సి వచ్చా కనుక ఇది ఫ్రీడమ్ కంట్రీ. ఎవరికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ కులం, వాళ్ళ మతం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. ఒకే కుటుంబంలో ఉంటూ భర్త వేరే మతం, భార్య వేరే మతంలో ఉన్నటువంటి సాంప్రదాయం కలిగినటువంటి దేశం మనది. తప్పేం కాదు. ఎవరి అభిష్టం వాళ్ళది, ఎవరిని కాదంటారు లేదు ఇక్కడ. ఎవరి కులమైనా ఎవరి మతమైనా సరే గౌరవించడం ప్రధానమంటాను నేను. కాబట్టి అలాగే అయి ఉండొచ్చుగా, తప్పే ఉంది ఇంట్లో. మీరు బైబిల్ చదవగాలేంది ఆవిడ బైబిల్ పెట్టుకుంటే తప్పే వచ్చింది. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన అదేమైనా మహా పాపమేం కాదే. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అండి ఈ రాజకీయాలు నాకు తెలియగడతాను. కులాలకి మతాలకి ఈ రాజకీయాలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఇంతకు మించిన సమస్యలు ఏమి లేవా? ఇంతకు మించిన సంఘటనలు ఏమి జరగటం లేదా ఆంధ్రప్రదేశ్లో? మనం చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి, మనం అమలు చేయాల్సిన పథకాలు ఎన్ని ఉన్నాయి, మనం అమలు చేయకుండా ఎదరికి గెంటుకు వస్తున్న పథకాలు ఎన్ని ఉన్నాయి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పులు కుప్పగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఏంటి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, నిరుద్యోగ వృత్తి మీరు ఇస్తారని అది ఇవ్వటం లేదు. కాబట్టి ఈ రకంగా 1, 2 కాదు కొన్ని వందల సమస్యలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇప్పుడు అవసరమా బైబిల్ పట్టుకున్నారా లేదా, బైబిల్ ఇవన్నీ అవసరమా? కాబట్టి 100% ఇప్పుడు ఒక్కసారి నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఆ మాటలు వీడియో పెడతాను, మీరు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం. ముందు వైవి సుబ్బారెడ్డి గారి సత్యమణి గారికి అదేదో దేని గురించి అయితే మాట్లాడతారో చంద్రబాబు నాయుడు గారు ఆ వీడియో పెడతాను, చూడండి ఒకసారి. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎలాంటి పనులు చేసే పరిస్థితి. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎలాంటి పనులు చేసే పరిస్థితి. చూసాం కదండి, దాన్నే తప్పండు. ఇప్పుడు అలా అంటే విజయమ్మ గారు బైబిల్ పట్టుకున్నారంటారు. ఇక పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు మత స్వేచ్ఛ వాళ్ళదండి నేను అనేది. ఇప్పుడు ఎవరిష్టంగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలాగే ఒక ముద్ర వేయాలని రాజకీయంగా ప్రత్యర్థుల్ని అణగదొక్కడం కోసం ఒక మతం ముద్ర వేయటం కోసం ఒక కులం ముద్ర వేయటం అది ఎంతవరకు కరెక్ట్? ఇలా రాజకీయం చేయడం ఎంతవరకు అది సరైన రాజకీయం నాకు అర్థం కాల. ఒకసారి ఇప్పుడు నేను ఆఖరిని ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు పెడతాను ఖచ్చితంగా. అది చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు, వందనాలు. మరణాత 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 అందరికీ వందనాలు. మరణాత. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ
చాలా సంతోషం. ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు, పాపుల్ని రక్షించడానికి మానవ జన్మెత్తిన రోజు. అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఒకసారి బైబిల్లో ఉండే కీర్తనల్ని ఎప్పటికప్పుడు మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం. ఆ సందర్భంగా చూస్తే 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు. నీ గడ్డు కర్రయు నీ దండమును నన్ను అనుచరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలా సంతోషం. ఇదందరం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం.